ఇయాల రేపు చిన్న చిన్న ముచ్చట్ల మీద కూడా పెద్ద పెద్ద లొల్లులైతున్నాయి. బిర్యానీలకు రైతా ఇయ్యలేదని, టిఫిన్లకు అడిగినంత చట్నీ పోయలేదని పొట్టు పొట్టు లడాయికి దిగుతుర్రు ఆడాడ కొందరు. ఆఖరికి రూల్ ప్రకారంగా నడుచుకున్నా కూడా అట్లెట్లా చేస్తారని వట్టిగా దవడం పెట్టుకుంటుర్రు. సలార్ సినిమా నడుస్తున్నది కదా ఇప్పుడు టాకీస్లల్లా. ఇగో గీడో టాకీస్ కాడ ఏసొంటి లొల్లి జరిగిందో చూడుర్రు మీరే. చదవక ముందేమో కాకరకాయ, చదివినాక కీకరకాయ అన్నట్టే ఉంటది అప్పుడప్పుడు కొందరు పబ్లిక్ తీరు. ఇగో గీడ ఓ కాక ముచ్చట కూడా అట్లే ఉన్నది. సలార్ సినిమా చూడనికి పొల్లగాళ్లకు అనుమతి లేదంటే అంతెత్తు ఎగిరింది. ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా, నా దగ్గరనే రూల్స్ మాట్లాడతావా అన్నట్టే ఫైర్ అయ్యింది అక్క. టాకీస్ లోపటికి పోతుంటే బుడ్డ పొల్లగాళ్లకు అనుమతి లేదని ఆగబట్టిర్రట గల్మకాడ ఉండేటోళ్ళు. గంతే ఇక గట్టిగా వాదించుకున్నది అక్క. ఇక ఆడోళ్ల వాదన ఎట్లుంటదో తెలుసు కదా. ఎప్పుడు మేము వస్తాము నా దగ్గర నేను తీసుకొని వచ్చేది నాకు తెలీదా? అండ్ హౌ కుడ్ యూ క్వశ్చన్ మీ పిల్లల్ని తీసుకొని? బికాజ్ ఈ రోజు ఆ టాపిక్ వచ్చింది అది అట్లుంటది అక్క. ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లనో ఏమో మరి. సినిమాకు పొల్లగాళ్లను వద్దన్నందుకు టాకీస్ ముంగట్నే టాకీస్ వాళ్ళకే ఫ్రీ సినిమా చూపెట్టింది. నిజానికైతే సలార్ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా, అంత రక్తపాతమే ఉంటది. అంటే బుడ్డ పొల్లగాళ్లకు ఇసొంటి సినిమాలకు ఎంట్రీ ఉండదన్నట్టు. మరి ఇంగ్లీష్ గంతగానం మాట్లాడుతుంది, చదువుకున్న గీ అక్కకు గా మాత్రం తెలియదా ఏ సర్టిఫికేట్ సినిమాకు ఎవరు పడితే వాళ్ళు రానీకే ఉండదని? మరి లొల్లి పొల్లగాళ్లను వద్దన్నందుకే వచ్చిందా లేకుంటే ఇంకేదానికన్నా వచ్చిందా? ఒకేళ పొల్లగాళ్లను వద్దన్నందుకే వచ్చుంటే అక్క వాదన తప్పే. ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. అట్లాగాక ఇంకేమన్నా వేరే ముచ్చటైతే ఏమైందో ఇక వాళ్ళకే తెలియాలి. ఉప్పల్లో ఒక టాకీస్ కాడ జరిగింది గిట్లా. ఇగో చూస్తురు కదా పబ్లిక్, సలార్ సినిమా చూడనీకి పొల్లగాళ్లకు అనుమతి లేదు. జర్ర తెలుసుకొని టికెట్లు బుక్ చేసుకోర్రి. అట్లా తెలుసుకోక లేని పరిశాలు దేకుర్రి. ఇంటున్నారా?